గుడ్ మార్నింగ్ చిల్డ్రన్. మనం ఈరోజు ఒక కథ చెప్పుకుందాం. అనగనగా ఒక ఊర్లో ముత్యాలయ్య అనే గొర్రెల కాపరి ఉండేవాడు. అతని భార్య రత్తాలు. వాళ్ళకి కొంత పొలము, ఒక ఇల్లు, పెద్ద గొర్రెల మంద ఉండేది. కానీ వాళ్లకు పిల్లలు లేరు. ఒకసారి వాళ్ళు భద్రాచలం రాములవారి దర్శనానికి వెళ్ళి రాముణ్ణి కోరుకున్నారు. స్వామి, మాకు ఒక సంతానాన్ని ఇస్తే అతనికి మీ పేరే పెట్టుకుంటాము అని మొక్కుకున్నారు. వాళ్ళు తిరిగి ఇంటికి వచ్చే దారిలో ఒక పిల్లవాడి ఏడుపు వినిపించింది. అక్కడికి వెళ్ళి ఎంత పిలిచినా ఎవరూ రాకపోయేసరికి ఆ రామచంద్రుడే తమకు ఆ బిడ్డను ప్రసాదించాడు అని సంతోషంతో ముద్దుగా ఉన్న బిడ్డను తీసుకుని వచ్చి రామన్న అని పేరు పెట్టి వాళ్ళు అల్లారుముద్దుగా పెంచుకోసాగారు. రామన్న పెరిగి పెద్దవాడయ్యాడు. మిత్రులతో ఆడుకునేవాడు. కానీ మందబుద్ధి. మిత్రులంతా అతన్ని మందబుద్ధి రామన్న అని హేళన చేస్తూ ఉండేవారు. తండ్రి ముత్యాలయ్యకు ఇది ఒక బెంగగా అయ్యింది. ఏదో ఒక పనిలో పెడితే తెలివిగలవాడవుతాడేమో అని పొలం దగ్గర గొర్రెలను కాయాలడానికి పంపించాడు. అయితే మోసబుద్ధి కలిగిన మిత్రులు కొంతమంది రామన్న దగ్గరకు వెళ్ళి, నీ గొర్రెలకు రెక్కలొచ్చి ఆకాశంలో ఎగురుతున్నాయి చూడు అని అంటే నిజమే అని కొంత దూరం ఆ కొంగల వెంట పరిగెత్తాడు. తిరిగి వచ్చి చూసేసరికి తన గొర్రెలన్నీ మిత్రులు దొంగతనంగా ఎత్తుకుని పోయారు. ఇంకా చేసేదేమీ లేక ఏడుస్తూ అక్కడే కూర్చున్నాడు. తండ్రి ముత్యాలయ్య అతన్ని వెతుక్కుంటూ పొలంలోకి వచ్చాడు. కొడుకు తెలివి తక్కువతో పోగొట్టుకున్న గొర్రెలను గురించి విని తండ్రి కొడుకును మందలిచ్చి నువ్వు ఇక్కడే చావు అని చెప్పి తిట్టి వెళ్ళిపోయాడు. ఏడుస్తూ కూర్చున్నాడు రామన్న. ఆ అడవిలోనే ఉన్న కాళికాదేవి గుడికి వెళ్ళి, అమ్మా, నన్ను మా నాన్న చచ్చిపోమన్నాడు, ఎలా చావాలో నాకు తెలీదు, నీ కత్తితో నా గొంతు కోసుకోనా అని ఏడుస్తూ అడిగాడు. కాళికాదేవి ప్రత్యక్షమై, వద్దు నాయన, ఏడవకు, నీకు బాధ లేకుండా నీకు చదువు, తెలివి అన్నీ నేను ఇస్తాను, నువ్వు ఎవరితో వాదన చేసినా నువ్వే గెలుస్తావు అని వరాలిచ్చింది. సంతోషంతో తిరిగి వస్తున్న రామన్నకు ఒక పల్లకి మోస్తూ కొంతమంది పండితులు కనిపించారు. పల్లకిలో ఇంకొక పండితుడున్నాడు. ఆ పండితుడిని అడిగాడు, ఎందుకు వీళ్ళంతా నిన్ను మోస్తున్నారు అని. ఆ వ్యక్తి కిందికి దిగి, నన్ను వాదనలో గెలిచిన వాళ్ళ పల్లకి నేనైనా మోస్తాను, వీళ్ళంతా నా చేతిలో ఓడిపోయారు కాబట్టి నా పల్లకి మోస్తున్నారు అని చెప్పాడు. రామన్నకు పండితునికి వాదన మొదలయ్యింది. కాళికాదేవి వరం వల్ల రామన్న పండితుడి పైన గెలిచాడు. అప్పుడు ఆ పండితుడు పల్లకి మోయడానికి సిద్ధపడగా అతన్ని వద్దని చెప్పి మిగతా పండితులను కూడా వదిలివేయవలసిందిగా ఆ పండితుడికి చెప్పి అతన్ని మందలించి వదిలివేశాడు. బంధ విముక్తులైన పండితులందరూ రామన్నకు కృతజ్ఞతలు చెప్పుకొని, రామన్న తమ మర్యాద కాపాడాడని, ఇప్పటి నుండి నువ్వు మర్యాద రామన్న పేరుతో చలామణి అవుతావు, నీకు అంతా మంచే జరుగుతుంది అని దీవించి వెళ్ళిపోయారు. ఆనాటి నుంచి రామన్న అంటే గ్రామంలోని పెద్దలందరికీ ఎంతో గౌరవం. ఈ విధంగా మర్యాద రామన్నగా గుర్తింపు పొందాడు.